హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన తాతల కాలంలో ఎప్పుడు తాగే మిల్లెట్స్ డ్రింక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొర్రలు, సజ్జలు, ఊదలు, సామలు, అరికెలు, సో వీటన్నిటిని కూడా సమపాలలో తీసుకుని లో ఫ్లేమ్ మీద మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని దాంట్లో మనం మిల్లెట్స్ని వేసుకుని ఒకసారి ఫైన్గా మిక్సీ పట్టుకుని పౌడర్లా తయారు చేసుకోవాలి. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పౌడర్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం పౌడర్ వేసుకొని మనం వీటిని వాటర్తో ముందుగా ఒక పావు గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె మన స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకుని ఆల్రెడీ మనం రెడీగా తయారు చేసి పెట్టుకున్న మిల్లెట్స్ని నానబెట్టుకున్నాం కదా, సో వాటిని మనం ఈ వాటర్లో వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లు చూసుకోవాలి. మిల్లెట్స్ అవి కూడా బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని దీంట్లో కర్డ్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన తాతకాలం నాటి ఆరోగ్యకరమైన హెల్తీ మిల్లెట్ డ్రింక్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్స్ డ్రింక్ రెడీ అయిపోయినట్టు. Please subscribe.